సో ఇవాళ నేను క్యాట్రాక్ట్ అంటే ఏంటి? అసలు క్యాట్రాక్ట్ ఎలా వస్తది? టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్ ఏంటి? క్యాట్రాక్ట్‌ని మనం తెలుగులో శుక్లం అని కూడా అంటాము. సో టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్ ఏంటి? క్యాట్రాక్ట్ వస్తే ఏం చేస్తాం? అనే దాని గురించి ఒక చిన్న వీడియో అండి. సో హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, అమరావతి ఐ హాస్పిటల్, విజయవాడ. సో చూస్తున్నారు కదా, ఇది మన కన్నుది స్ట్రక్చర్ ఇది. సో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కార్నియా అంటాము. దాని వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ దాన్ని ఐరిస్ అంటాం. సో దాని తర్వాత ఉండేదే మనకి లెన్స్, న్యాచురల్ లెన్స్. ఇది చూసారు కదా, లెన్స్ ఇలా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది ఇటు ఇటు చూస్తే. సో ఈ లెన్స్ క్లియర్గా ఉండటం వల్ల మనకి చూపు అనేది కనిపిస్తుంటుంది. చూసారా, క్లియర్గా తెలుస్తుంది. సో ఇది లెన్స్. ఈ లెన్స్ ఎప్పుడైతే ఏజ్ వల్ల కానీ, లేకపోతే కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కానీ, కొన్ని వాడి మెడికేషన్స్ వల్ల కానీ యూజువల్గా క్యాట్రాక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్నే శుక్లం అని అంటాము. సో శుక్లానికి వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే శుక్లం ఆపరేషన్ చేయటమే. అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో లేజర్ ద్వారా చేస్తాము. అంటే ఫేకో ఎమల్సిఫికేషన్ అని అంటాం. అంటే చాలా చిన్న బెజ్జం పెట్టి దాని ద్వారా లేజర్ లైట్ పంపించి శుక్లాన్ని కరిగించి లోపల అద్దం పెడతాం. అద్దం అంటే లెన్స్ అంటాం, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. దాన్ని లోపల పెడతాం. సో ఐలో ఇంప్రూవ్ అయినంత టెక్నాలజీ వేరే ఏ డిపార్ట్మెంట్స్ లోనూ ఇంప్రూవ్మెంట్ లేదు అంతగా. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే పెద్దగా కట్ చేసి కుట్లు అది వేసేవాళ్ళం శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి చాలా చిన్న ఇన్సిషన్, అంటే 2.8 మిల్లీమీటర్ ఇన్సిషన్ ద్వారా శుక్లం ఆపరేషన్ చేసి, అంటే లేజర్ చేసి లోపల ఇంట్రాక్యులర్ లెన్స్ ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇంట్రాక్యులర్ లెన్స్ అంటే ఇది చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ తెలుస్తుంది చూసారా, దగ్గరగా చూడండి. సో ఇది ఇంట్రాక్యులర్ లెన్స్, ఎల్లో కలర్ తెలుస్తుంది కదా. ఆ లెన్స్ ని శుక్లం ప్లేస్ లో ఏదైతే శుక్లం ఉందో దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇది పెడతాము. సో శుక్లం వస్తే గనక శుక్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇది కార్టికల్ క్యాట్రాక్ట్ అని అంటాము, తెలుస్తుందో లేదో వీడియోలో. ఓన్లీ స్పోక్స్ లాగా ఉంటాయి అనమాట, అక్కడక్కడ ఇట్లా స్పోక్స్ లాగా. ఇది టోటల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్. మొత్తం ఇందాక ఎలా క్లియర్ లెన్స్ చూపించానో ఆ క్లియర్ లెన్స్ టోటల్ గా ఇట్లా వైట్ అయిపోతే మెచ్యూర్ క్యాట్రాక్ట్ అని అంటాము. ఇదేమో పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్. చూసారా, పోస్టీరియర్ పోల్ లోనే కొంచెం క్యాట్రాక్ట్ ఉంది, దాన్ని పోస్టీరియర్ క్యాట్రాక్ట్ అంటాము. ఇంకా వేరే ఇక్కడ చాలా రకాల క్యాట్రాక్ట్స్ ఉంటాయి కానీ, బట్ ఇక్కడ మీకు ఇప్పుడు డిస్క్రైబ్ చేయడానికి నా దగ్గర ఇవి లేవు ఇవి. సో అంటే దీర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్. సో ఆపరేషన్ చేసినాక, ఫేకో ఎమల్సిఫికేషన్ చేసినాక మనం పెట్టే లెన్సెస్ ఇవి. లెన్సెస్ లో కూడా మల్టీఫోకల్ అండ్ మోనోఫోకల్ అని రెండు రకాలు ఉంటాయి. సో మోనోఫోకల్లో అయితే మనం మళ్ళీ లెన్స్ పెట్టినా కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మల్టీఫోకల్ లెన్సెస్ లో అయితే మనం కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇది బ్రీఫ్ గా క్యాట్రాక్ట్ గురించి అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ గురించి. థ్యాంక్ యూ.